లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ లో రాజకీయ యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు బీజేపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో ఇక్కడే ఉన్న పాడి కౌశిక్ రెడ్డి యొక్క వాహనంపై బీజేపీ శ్రేణులు అయితే ఒక్కసారిగా దాడి చేశారు. రాళ్లతో దాడి చేసిన దృశ్యాలు మీరు చూడొచ్చు. వాహనం అయితే పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే గంగుల కమలాకర్ కార్యాలయం దగ్గర ఒకసారి పరిస్థితి మీరు చూడొచ్చు. బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీస్ వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు బీజేపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు పోలీసులు. ఈ తోపులాట్లో పలువురికి కార్యకర్తలకు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు దానికి నిరసనగా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా దాడి చేయడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. గంగుల కమలాకర్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చిన పాడి కౌశిక్ రెడ్డిపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలు, బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై ఆగ్రహించిన టీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద మొత్తంలో నినాదాలు చేయడం మొదలు పెట్టారు. సో ప్రస్తుతం అయితే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెడదామని కార్యాలయంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈ దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే అన్ని రాళ్లతో దాడి చేస్తుంది, పూల కుండీలతో కూడా దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో పోలీస్ బలగాలు జరిగింది. ఇక్కడ బయటకు వచ్చిన విజువల్స్ అయితే చూడొచ్చు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు బీజేపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో ఇక్కడే ఉన్న పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని అయితే ధ్వంసం చేశారు. కర్రలు రాళ్లతో ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా జరిగింది? 10:30 ప్రాంతంలో మేము ఇక్కడ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరుగుతుంది కౌశిక్ రెడ్డి. ఆ ప్రాంతంలో మేము ఇక్కడనే ఉన్నాము. ఆ ప్రాంతంలో సడన్లీ ఒక 60 నుంచి 70 మంది కర్రలు, బండలు, కట్రాబుదులు అలాంటివి పట్టుకొని లోపలికి చొరబడంగానే మేము అక్కడనే కొంతమందిని నిర్వహించే ప్రయత్నం చేసినాం. కానీ లోపలికి వచ్చి ఇష్టానుసారంగా వీధి కుక్కల్లా, వీధి రౌడీలా, కొందరు కార్పొరేటర్లు అనే స్థాయి వ్యక్తులు కూడా లోపలికి కర్రలతో పట్టుకొచ్చి ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యంగా కారు కానీ ఆఫీస్ కానీ దౌర్జన్యంగా ఒక్కసారి మీద పడి దౌర్జన్యంగా కర్రలతో దాడి చేయగలిగింది. ఆ దాడి లోపల మేము తేరుకొని డోర్ దగ్గరికి పెట్టి వాళ్ళని నిర్వహించే ప్రయత్నంలో వారు ఇష్టం ఉన్నట్టు ఇక్కడ ఉన్న మొత్తం ఫర్నిచర్ కానీ, అద్దాలు కానీ, కారును విపరీతంగా ఒక మారణ హోమం సృష్టించడం జరిగింది. ఎంత నిర్వహించే వరకు మేము పోలీసుల వారికి ఫోన్ చేసే లోపల ఇదంతా దౌర్జన్యం చేసి ఎంత మారణ మృదంగా సృష్టించడం జరిగింది. వాళ్ళు ఎంతమంది వచ్చారు అండ్ ఇక్కడ వచ్చినప్పుడు పోలీసులు ఎంతమంది? పోలీసులు 2-3 పోలీసులు ఉన్నారు. వారి కౌశిక్ రెడ్డి గారి గన్మెన్లు కూడా నిర్వహించే ప్రయత్నం చేశారు. అయినా కూడా 60-70 మంది పెద్ద వాళ్ళు ప్లాన్ కొద్ది కర్రలు, బండలు, కట్రవతులు పట్టుకొని వారి ఒక్కసారిగా మా కార్యాలయంలోకి దాడికి ప్రయత్నించి ఇలా మారణ సృష్టించి వీరి వెంటనే అరెస్ట్ చేసి వీరు ఇలా జరగకుండా లాడ్ ఆర్డర్ కంట్రోల్ కాకుండా ఇలా కరీంనగర్ నడి ఒడ్డులో ఇంత దౌర్జన్యంగా, ఇంత విపరీతంగా వచ్చి మా మీద ఇలా దాడి చేయడం ఇది ఘోరమైన చర్య. దీన్ని వెంటనే కఠినంగా వీరిపై చర్యలు తీసుకోవాలని మేము టీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఎలా చూస్తారు ఈ దాడిని? మేము బండి సంజయ్ గారు ఇది ఒక దాడి బండి సంజయ్ దగ్గరుండి మరి చేయించినట్టు మాకు అర్థమవుతుంది. వారి యొక్క కార్పొరేటర్లు, ఒక మంచి స్థాయి వ్యక్తులు, కార్పొరేటర్లు పెద్ద వారి గుండాలాగా మొత్తం వీధి రౌడీ లాగా గుండాలాగా ఒక సినిమాలా ఇలా క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసి లోపల మా మీద ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టు మేము అనుకుంటున్నాం.
సో చూసారు కదా బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలతోనే బీజేపీ శ్రేణులు దాడి చేశాయని చెప్పి తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పలు కార్యకర్తలు కూడా స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ కొద్దిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నాయి. దాడి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఎలా జరిగింది? రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నది? కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏదైతే దేశంలో ఇలా ఏ పార్టీ అధికారంలో ఉన్నది? బీజేపీ పార్టీ ఉన్నది. ప్రతిపక్ష నాయకుడు కౌశిక్ రెడ్డి గారు ఎవరి మీద దాడి చేయాలి? ప్రభుత్వ అధికారుల పైన, ప్రభుత్వం సంబంధించిన వాళ్ళ పైన దాడి చేయాలి. ఇలా కౌశిక్ రెడ్డి పైన దాడి చేయడానికి అవసరం ఏమొచ్చింది అంటే ఇక్కడ బండి సంజయ్ గారు ఎలా ఖచ్చితంగా కబ్జాలు చేసిరని ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే వాళ్ళు దేవుళ్ళ పేర్ల మీద రాజకీయం చేయడం తప్ప ఏదైతే ఈ రోజు సంభాషణ చేసినారు కేటీఆర్ పైన, అయ్యా వాళ్ళ పైన ఎట్ట పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అంటే బండి సంజయ్ గారు ఇలా కరీంనగర్ చేజారిపోతుందని ఒక భయంతోనే ఇలాంటి దాడులు, గుండాలు ఇలా మనకి చూసినట్టయితే ఇలా గుండాలుగా వ్యవహరిస్తున్నారు కార్పొరేటర్లు. అధికారం ఇంత ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా ఏం చేస్తుంది? ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ మొత్తం ఫెయిల్యూర్ గా రాష్ట్రంలో కూడా ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు కానీ, గంజాయిలకు కానీ నిన్న మనం చూసుకున్నట్టయితే మొన్న దొంగతనం కూడా జరిగింది. ఇప్పుడు కూడా పట్టించుకోలే పోలీసులు. అంటే ఇంటెలిజెంట్ వ్యవస్థ ఏం చేస్తుంది? రాష్ట్రంలో మొత్తం వ్యవస్థని మొత్తం డస్ట్ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఇద్దరు కుమ్మక్కాయి ఇలా ప్రతిపక్షం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో వాళ్ళపై దాడి చేయడం అనేది గుండాలకు ఖబర్దార్ చెప్తున్నా. రాబోయే రోజులలో మిమ్మల్ని పుట్టుగతులు ఉన్నాయని హెచ్చరిస్తున్నా. బండి సంజయ్ గారు వారి యొక్క పార్లమెంటరీ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు గారు కరీంనగర్లో ఉన్న రౌడీ షీటర్లందరూ ఏకం చేసుకొని వచ్చి పక్కా స్కెచ్ తోటి పోలీసుల సమాచారం తీసుకొని, వాళ్ళు పోలీసుల సహకారం తీసుకొని కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారిపై ఇది ఒక కుట్రపూరితంగా పకడ్బందీ ప్రణాళికతో వారిపై దాడి చేసినారు. వారిపై ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసినారు. దీనికి బరాబర్ బండి సంజయ్ గారు మీ తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి రౌడీ షీటర్లందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. కరీంనగర్ సంబంధం లేని విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే ఈ దాడి జరిగిందని సంబంధం లేదు. ఎందుకైతే కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడంటే ఆయన దేశం మొత్తం హోంశాఖ సహాయ మంత్రి కాదా? ఆయన దానికి బాధ్యత లేదా? ఆయన నివసిస్తున్నటువంటి ఆ గల్లీలో దొంగతనం జరిగింది, దానికి ఆయన బాధ్యత కాదా? ఆయన డిపార్ట్మెంట్ మీద ప్రతిసారి ఆయన సమీక్ష సమావేశాలు ఇస్తాడు. ఏ అధికారంతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాడు? తెలంగాణ రాష్ట్ర డిపార్ట్మెంట్ తోటి పక్కా సమాచారం, పక్కా వారికి బాధ్యత ఉన్నది. మొన్న ఆదివారం నాడు పట్టపగల నాడు దొంగతనం కరీంనగర్లో జరిగింది. మళ్ళీ ఈ రోజు స్వయంగా ఒక ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ పై దాడి జరిగిందంటే కరీంనగర్ లో శాంతి భద్రతలు క్షీణించినాయి. దీనికి మూల కారణం కరీంనగర్ నగర పోలీసులు నిద్ర మత్తులో ఉన్నారు. వారు బీజేపీ తొత్తులుగా, కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తొక్కడానికి కుట్రలు బన్నుతూ బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నమే ఈ దాడులు, అణచివేతలు. మీరు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అణచివేతలు చేసినా బిడ్డ మళ్ళీ రాబోయే మా ప్రభుత్వమే. ఈ రోజు జరిగిన ఆఫీసు దాడిపై అతి 2-3 రోజుల్లో వారిని 24 గంటల్లో కరీంనగర్ పోలీసు వారు వారిని అరెస్టు చేసి రిమాండ్ తరలించకపోతే రేపు ఈ రోజు 24 గంటల లోపు మళ్ళీ మేము మీ మీద ప్రతి దాడికి బరాబర్ దిగుతాం. బండి సంజయ్ ఖబర్దార్. రౌడీ గుండల్లారా వ్యవహరిస్తూ నీ వెనుకున్న కార్పొరేటర్లను రౌడీలను చేద్దామని కార్పొరేటర్లు చేస్తావా? బోయినపల్లి ప్రవీణ్ రావు, నువ్వు కార్పొరేటర్ వా? నువ్వు ప్రవీణ్ రావు, నువ్వు పార్లమెంట్ కన్వీనరా? గుండాగాను వా? నువ్వు ఎంతమందిని తీసుకొచ్చి వచ్చినావు? నువ్వు రాడ్లు, కత్తులు, కటార్లు తీసుకొని వచ్చి దాడి చేయడానికి వచ్చిన బిడ్డ, నీ ఇంట్లో నీకు రక్షణ ఉందా లేదా చూసుకో. నీ ఇంటి మీద బిడ్డ బరాబర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కన్వీనర్ పోలీసు వారు 24 గంటల లోపు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని డిమాండ్ చేస్తున్నాం. సో ఈ దాడి నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఎప్పుడైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దాడి చేశారో ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా, కార్యకర్తలు కూడా లోపలికి రైలుపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ. సాయితో సదాచారి, సుమన్ టీవీ.